హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళ అయితే చూసారు కదా గైస్, అలాంటి టెక్స్ట్ వీడియో ఎఫెక్ట్స్ అయితే మనం ఎలా వేసుకోవాలో ప్రీమియర్ ప్రోలో అయితే మీకైతే చూపిస్తా గైస్. ముందైతే మనం ఒక సీక్వెన్స్ అయితే తీసుకుందాం. సీక్వెన్స్ ఎలా తీసుకోవాలో తెలుసు కదా గైస్, ఇవి ఉంటుంది సీక్వెన్స్. నేనైతే ఫుల్ హెచ్డీ ఒక సీక్వెన్స్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మనకైతే టైం లైన్ అయితే ఇలా వచ్చేస్తుంది. ముందు ప్యానల్ చేంజ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన క్లిప్ ఇది గైస్. దీంట్లో మనకు టెక్స్ట్ లోపల వీడియో అయితే రావాలి. ముందైతే క్లిప్ తీసుకుంటున్నాను నేను. తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు టెక్స్ట్ కావాలి కదా, కంట్రోల్ P కొడితే టెక్స్ట్ వస్తుంది. దీన్ని డబుల్ ట్యాప్ చేసి నేనైతే ఇక్కడ మెట్రో అని ఇచ్చేస్తున్నా. మెట్రో అని పెట్టిన తర్వాత ఇప్పుడు క్యాప్షన్ అండ్ గ్రూప్ ప్యానల్ అయితే వచ్చేసేయండి. ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకుంటే అలైన్మెంట్స్ అన్నీ వచ్చేస్తాయి. సెంటర్లో అయితే పెట్టేసుకోండి. మళ్ళీ ఎడిటింగ్ ప్యానల్కి అయితే వచ్చేసేయండి. ఇలా ప్యానల్ చేంజ్ అయిన తర్వాత మనకి టెక్స్ట్ ఎక్కడి వరకు అవుతుందో అక్కడ వరకు ట్రిమ్ చేసుకొని వేస్ట్ పార్ట్ని డిలీట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎఫెక్ట్లకు అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్లకు వచ్చి ట్రాక్ మెట్ కీ అంటే వచ్చేయండి. ఇక్కడ ట్రాక్ మెట్ కీ అని వచ్చేసిందా. ఈ ఎఫెక్ట్ని ఫస్ట్ లేయర్కి అయితే అప్లై చేయాలి. మనం టెక్స్ట్ లేయర్కి అప్లై చేయొద్దు. మిస్టేక్ కొందరు బిగినర్స్ మిస్టేక్ అదే చేస్తారు. మనం వీడియో లేయర్కి అయితే అప్లై చేసుకోవాలి. వీడియో లేయర్కి అప్లై చేసినాక ఇక్కడ ట్రాక్ మెట్ కీ ఎఫెక్ట్ కంట్రోల్లోకి వస్తాం కదా, ఇక్కడ ట్రాక్ మెట్ కీ అని ఉంటుంది. దీనికి వీడియో 2కి అయితే పెట్టేసాం. సింపుల్గా అయితే ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనం టెక్స్ట్కి యానిమేట్ చేయాలి. టెక్స్ట్కి ఎట్లా యానిమేట్ చేయాలంటే టగుల్ యానిమేషన్ అయితే ఆన్ చేసుకోండి. టెక్స్ట్ పొజిషన్ 2 ఆన్ చేసుకొని స్కేల్కి ఇట్లా ఎండింగ్ అయ్యేలోపు ఇలా కొంచెం మిడిల్లో మీకు 8 వరకు అయితే కావాలో ఆడ వరకు స్కేల్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇలా సెంటర్లో వచ్చేటట్లు. ఇలా అయితే యానిమేట్ చేసుకోవాలి కదా సింపుల్గా. ఇలా సెంటర్లో వేస్తే ఏంటంటే మనకు ఒక టెక్స్ట్ ఒక లెటర్లోకి వచ్చినట్లు, లెటర్లో నుంచి వచ్చినట్లు అయితే అనిపిస్తుంది. చూడండి మీకే అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే అయిపోయింది గైస్, ఫస్ట్ కీ ఫ్రేమ్స్కి ఈజీని అయితే ఇచ్చేసేయండి. సెకండ్ కీ ఫ్రేమ్స్కి ఈజ్ అవుట్ అయితే ఇచ్చేసేయండి గైస్. ఇలా అయితే వచ్చేస్తుంది మంచిగా మనకు. మీకు ఇంకా స్లో కావాలనుకో లాస్ట్కి అయితే కీ ఫ్రేమ్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా అయితే వచ్చేస్తుంది. చేసేది కదా గైస్, ఇలా సింపుల్గా అయితే మనం వీడియోకి టెక్స్ట్ యాడ్ చేసి టెక్స్ట్ లోపల అయితే వీడియో వచ్చేలాగా అయితే చేసుకోవచ్చు గైస్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త టిప్స్ అయితే చెప్పబోతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టాటా.